ఏంటి సార్? నైస్ రిస్ట్ బ్యాండ్ బ్రో. సార్ ఎక్కడ తీసుకున్నారు? మా బ్రదర్ యూఎస్ నుంచి తెచ్చాడు సార్. అవునా, వెరీ నైస్, సూపర్. పట్టుకో. సార్ అక్కడ ఉన్న వాళ్ళు దా సార్ దా. సార్ ఏంటి సార్? వీడే రాధ బ్యాగ్లో నెక్లెస్ వేశాడు. నేను కాదు, నాకేం తెలీదు. ఆ కెమెరా ఇవ్వమ్మా. ఇదిగో చూడు, సేమ్ రిస్ట్ బ్యాండ్. ఈ వీడియోలో ఉన్నది నీ హ్యాండ్కున్న రిస్ట్ బ్యాండ్ ఒకటే. చెప్పు, ఎందుకు రాధ బ్యాగ్లో నెక్లెస్ వేసావు? ఎవరేమన్నారో చెప్పు. చెప్పరా చెప్పరా చెప్పు సార్ చెప్పు. చెప్పు, ఎందుకేసావు చెప్పరా. నువ్వు దొంగతనం చేసి మా రాధ మీదకి నెట్టాలని ఎందుకు చూసా? ఎవరు చేయమన్నారు? ఎందుకు మా రాధ మీద నింద పడేలా చేసా? మా రాధను అనుమానించారు కదండి. దొంగతనం చేసింది మీ ఎంప్లాయే. ఇప్పుడేమంటారు? ఎందుకు ఇలా చేసావు చెప్పు. ఎవరు చేయమన్నారు? చెప్తాను సార్. ఎవరు చేయమనలేదు, నేనే దొంగతనం చేసి ఆవిడ బ్యాగ్లో వేశాను. ఆవిడ బయటకు వెళ్ళాక ఆ బ్యాగ్ కొట్టేద్దాం అనుకున్నాను సార్. ఇడియట్, నీలాంటి వాళ్ళ వల్ల మా షాపుకి చెడ్డ పేరు వస్తుంది. నిన్ను పోలీసులకు అప్పచెప్పాలి. పదరా, వీడిని పోలీసులకు అప్పచెప్పండి. సారీ మేడం, మీరు దొంగతనం చేశారనుకుని మీ మీద నింద వేశాం. ఒకరి మీద నింద వేసే ముందు 1కి 4 సార్లు చెక్ చేసుకోండి. మా మనోహర్ తెలివిగా ఆ అబ్బాయి కెమెరా చెక్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మా రాధ మీద దొంగ అనే ముద్ర పడుండేది కదా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. వెరీ గుడ్ మనోహర్. రాధ ఈ పని చెయ్యదు అని తెలుసు, కానీ ఎలా రుజువు చేయాలో తెలియలేదు. తెలివిగా ఆలోచించి ఈ ప్రాబ్లం నుంచి బయటపడేశావు. ఎవరో ఏదో అనగానే వాళ్లతో కలిసి నింద వేయడం కాదు. మన వాళ్ళని ముందు మనం నమ్మాలి. నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంత తెలివిగా ప్లాన్ చేసా, అయినా వర్కౌట్ కాలేదు. ఈ రాధకెక్కడో అదృష్టం కలిసొస్తోంది. పదండి రామ్మా. పదరాధ. ఏమైంది రాధా? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. అన్నీ తెలిసి కూడా ఎందుకు టెన్షన్ అంటావేంటి? గోల్డ్ షాప్ ప్రాబ్లం తీరిపోయింది కదా, దొంగ ఎవరో తెలిసిపోయింది, ఇంకెందుకు టెన్షన్? అసలు ప్రాబ్లం అక్కడే మొదలైంది. ఏంటది? నల్ల పూసలు. రేపు అమ్మా నాన్నలు అందరూ ఉండగా నీతో నా మెడలో నల్ల పూసలు వేయిస్తారంట. అది జరిగితే ఇంకంతే. అసలు ఇదంతా నీ వల్లే. నేనేం చేశాను మళ్ళీ? ఆ రోజు జాబ్ అన్నావు, అగ్రిమెంట్ అన్నావు. పెళ్లి కాకపోయినా పెళ్లి చేసుకున్నట్టు నటిస్తే మన సమస్య తీరిపోతుంది అని చెప్పావు. వేరే ఏ సమస్య రాదు అని చెప్పావు. నీ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాను. రేపు మా అమ్మా నాన్నలు వస్తే పెళ్లి విషయం బయటపడిపోతుంది. అప్పుడు ఇంకెన్ని సమస్యలు వస్తాయో. నాకేం చేయాలో కూడా అర్థం కావటం లేదు. రాధా రాధా, కూల్, టెన్షన్ పడకు, రిలాక్స్ రిలాక్స్. రిలాక్స్ అవ్వాలా? నా ప్లేస్ లో నువ్వుంటే తెలుసుండేది.
ఎంత టెన్షన్గా ఉందో. రిలాక్స్ అవ్వాలంట, రిలాక్స్. అది కాదు రాధా. ఏది కాదు? ఉచిత సలహాలకేం తక్కువ లేదు. అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది బాధేంటో. అంటే నీ బాధ నా బాధ కాదా? నన్ను వేరు చేసి చూస్తున్నావా? ఇది నీ ఒక్కదాని సమస్య కాదు, మన ఇద్దరిది. నిజం తెలిస్తే నీ జాబ్తో సహా నా జాబ్ కూడా పోతుంది. నేను మేడం దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది. అందుకని టెన్షన్ పడితే సమస్య పరిష్కారం అయిపోతుందా? ఇప్పటి వరకు ఏ సమస్య వచ్చినా ఆలోచించి పరిష్కరించుకున్నాం కదా, ఈ సమస్య కూడా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ సమస్యలు వేరే, ఈ సమస్యలు వేరే. మొన్న తాలిబొట్టు కట్టమన్నప్పుడు 3 ముళ్ళు వేయకుండా జడలో పెట్టి మేనేజ్ చేశావు. రేపు నల్లపూసలు ఎలా మేనేజ్ చేస్తావు? మెడలో అయితే వెయ్యాలి కదా. దానికి కూడా ఏదో దారి చూద్దాంలే. ఏ దారి చూస్తావు? అసలు నల్లపూసల ప్రస్తావన వస్తేనే మనకు పెళ్ళైన సంగతి తెలిసిపోతుంది. సరే, నాకు అర్థమైంది నువ్వెంత టెన్షన్ పడుతున్నావో. నువ్వేం కంగారు పడద్దు, నేనే ఒక సొల్యూషన్ ఆలోచిస్తాను. ఏం సొల్యూషన్ ఆలోచిస్తావు? నువ్వు ఏది సీరియస్గా తీసుకోవటం లేదు, సరదాగా తీసుకుంటున్నావు. రేపు అమ్మా నాన్నల ముందు పెళ్లి విషయం బయటపడితే జీవితంలో వాళ్ళ మొహం చూడలేను. బయటపడదులే, నేను చెప్తున్నాను కదా, ఏదో ఒక ప్లాన్ చేస్తాను. ఏం చేస్తావో చెప్పు. ఇప్పటికిప్పుడు అడిగితే సడన్గా నేనేం చెప్తాను? ఆలోచించడానికి కొంచెం టైం పడుతుంది కదా. నువ్వైతే టెన్షన్ పడకు, మేడం వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తాయి. రేపు మీ అమ్మా నాన్నల విషయంలో ఏమీ జరగకుండా నేను మేనేజ్ చేస్తాను, నన్ను నమ్ము. మేనేజ్ చెయ్యాలా? ఏం మేనేజ్ చేస్తారు? పెళ్లి విషయమేనా? అదే అయ్యుంటుంది. ఇప్పుడు దొరికారు, చెప్తా. ఆస్తి మొత్తం చేతిలో ఉంటే ఈ బఠానీలేం కర్మ. జీడిపప్పు, బాదం పప్పు, పెస్తో పప్పు తినేదాన్ని. అవకాశమే లేకుండా ఈ బఠానీలు తినాల్సి వస్తోంది. మాధవి మాధవి మాధవి, ఏంటే అర్జెంటు. అర్జెంటా? అంత అర్జెంట్ అయితే బాత్రూమ్కి పో. ఆ అర్జెంట్ కాదు, నీతో అర్జెంటుగా ఓ విషయం చెప్పాలి. నేను మీ తమ్ముడు గారికి డబ్బులు ఇచ్చాను సార్. మీ తమ్ముడు గారు నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్. ఏంటి మళ్ళీ ఏ అప్పులోడన్నా ఇంటి మీదకొచ్చాడా? రాణిస్తానేంటి? మొన్న వాడెందుకో బై మిస్టేక్ వచ్చేసాడు. మిగిలిన వాడు రాణిస్తానా? రాధా మనోహర్లని ఇంట్లోంచి బయటికి పంపించేసి ఏదో ఒక పెద్ద స్కామ్ చేసి అప్పులు మొత్తం తెచ్చేస్తాను. వాళ్ళు బయటికి పోయేదెప్పుడు, నీకు డబ్బులు వచ్చేదెప్పుడు? అదంతా జరిగినప్పుడు కదా. సర్లే, అర్జెంటుగా ఏదో చెప్పాలన్నావు కదా, ఏంటో చెప్పు. చెప్పబోయేది కూడా అదే. రాధా మనోహర్లని బయటికి పంపించే ఛాన్స్ దొరికింది. ఏంటది? ఇప్పుడే రాధా మనోహర్లు మాట్లాడుతుంటే విన్నాను. రాధా అమ్మా నాన్నలు రేపు వస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర ఏదో మేనేజ్ చేద్దామని వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే అయితే ఏంటైతే? నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు తెలిసి వాళ్ళ పెళ్లి విషయంలోనే ఏదో మేనేజ్ చేద్దామని చూస్తున్నట్టున్నారు. ఆహా, ఏం మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇదిగో, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో క్లియర్ గా వినకుండా ఏదో అర్థం చేసుకుని ఇంకేదో చెయ్యాలని చూసావే అనుకో, సక్సెస్ అయితే పర్వాలేదు, రివర్స్ అయితే ఈ ఇంట్లో కూడా ఉండలేం. చివరికి ఇదిగో ఈ బఠానీలు తినే అవకాశం కూడా ఉండదు. రివర్స్ ఏమీ అవ్వదు మాధవి. మొదటి నుంచి వాళ్ళకి పెళ్లి కాలేదన్నది నా అనుమానం. రాధా వాళ్ళ అమ్మా నాన్నలు వస్తానంటే ఎక్కడ వాళ్ళ గుట్టు బయటపడిపోతుందోనని భయపడిపోతున్నారు. కావాలంటే చూడు, రేపు రాధా వాళ్ళ అమ్మా నాన్నల ముందు ఇద్దరికీ ఏ సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తారు.
దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు పెళ్ళైనట్టు నటిస్తున్నారు అని తెలిసేలా చేశామే అనుకో. ఇంతకు ముందు ఇదే డౌట్ తో తాళి కూడా కట్టించాం కదా. భార్యాభర్తలు కాకపోతే కట్టడు అనుకున్నాం, కట్టేశాడు. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలే, డౌటే లేదు. తాళి కట్టాడు, కానీ ఎన్ని ముళ్ళేశాడో ఎవరికి తెలుసు. నాకైతే వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని అనుమానంగానే ఉంది. రేపు నా తెలివితేటలు ఉపయోగించి వాళ్ళిద్దరికీ పెళ్ళయిందో లేదో రుజువు చేస్తాను. ఒకవేళ వాళ్ళకి పెళ్ళయిందనుకో, మనకు వచ్చిన నష్టం ఏమిటి? వాళ్ళని పంపించడానికి వేరే దారి ఎత్తుక్కుంటాం. అదే పెళ్లి కాలేదని తెలిసిందే అనుకో, అబద్ధం చెప్పి జాబులో జాయిన్ అయ్యారని వదిలే వాళ్ళని బయటికి పంపించేస్తుంది. ఆ రోజు నన్ను కాదని రాధని తీసుకెళ్లారు కదా, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ఎప్పటికైనా మళ్ళీ నాకు ఎదురు పడకపోతారా, మీ మీద పగ తీర్చుకోకపోతానా అని ఎదురు చూసా. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇక్కడి నుంచి మిమ్మల్ని ఏడిపించే పంపిస్తా. ఇంత పెద్దింట్లోనా మన అమ్మాయి ఉండేది? అమ్మా, ఇది దేవకి గారి ఇల్లే కదా? ఓ, మీరు రాధ వాళ్ళ అమ్మా నాన్న కదా? రాధ లోపలే ఉంది, వెళ్ళండి. అమ్మా, ఓ రాధా, రా రా రా. మీ అమ్మా నాన్న వచ్చారు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? ప్రయాణం ఎలా సాగింది? బాగానే సాగిందమ్మా. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? బాగానే ఉందమ్మా. మీకు ఆపరేషన్ జరిగింది కదా, నేనే మీ దగ్గరికి వద్దామనుకున్నాను నాన్న. కానీ మేడం పట్టుపట్టేసరికి మిమ్మల్ని ఇక్కడికి రమ్మనిగా తప్పలేదు. ప్రయాణంలో ఇబ్బంది ఏం కలగలేదు కదా? అస్సలు ఇబ్బంది ఏం లేదమ్మా. డాక్టర్ ఇచ్చిన మందులకు సగం నయమైతే నీ దగ్గరికి వస్తున్నామని తెలియగానే పూర్తిగా తగ్గిపోయింది. సరే, లోపలికి రండి. గాయత్రి గారు, నాకొక డౌట్. మా అమ్మా నాన్నల్ని మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కదా, మరి వీళ్ళే మా అమ్మా నాన్నలని ఎలా గుర్తుపట్టారు? చెప్పండి. ఇలా దొరికిపోయానేంటి? అంటే అది రేపు మీ అమ్మా నాన్నలు వస్తున్నారని నేను నువ్వు అన్నావు కదా. తెల్లారేసరికి బ్యాగులతో దిగారు. వీళ్ళ అవతారాలు చూసి మీ అమ్మా నాన్నలే అయ్యుంటారులే అనుకున్నా. దీంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయమేముంది? నా తెలివితేటలు చూసి నువ్వు మెచ్చుకోరాదా? ఎవరమ్మా ఈ అమ్మాయి? నేను ఈ ఇంటి వారసురాల్ని. మీ మేడం గారు అమ్మాయమ్మా? అవునన్నా, తన మాట తీరంతే. తనే కాదు, ఈ ఇంట్లో కొంతమంది మాట తీరు కూడా ఇలాగే ఉంటుంది. ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి మేడం సార్లే ముఖ్యం. అవును, శివ మున్ని ఎక్కడా? ఇదిగో, మున్ని బయట ఆటో వాడికి డబ్బులు ఇస్తోందమ్మా. శివ రాలేదు. ఏ, నా దగ్గరికి రానన్నాడా? వాడి దారి ఎప్పుడు వేరే కదమ్మా. ఫ్రెండ్స్తో ఏదో టూర్కి వెళ్ళాడు.
ఏంటో వాడి ప్రవర్తన తలుచుకుంటేనే భయంగా ఉంది. నాన్న, మీరు తమ్ముడి గురించి మరీ ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నారు. వాడి దారిలోకి వస్తాడులే. రండి, ముందు మీరు లోపలికి రండి. మొన్నే ఇంకా రాలేదు. ఆటో వాడితో ఏ చిల్లర కోసమో గొడవ పడుతూ ఉంటుంది. వచ్చేస్తుందిలే, ముందు మీరు రండి. సరే పద. బ్యాలెన్స్ ఇవ్వు. చూస్తానుండమ్మా. చేంజ్ లేవమ్మా. లేదంటే ఎలా? ఇవ్వాలి కదా. 290 అయింది. 300 ఇచ్చావు. 10 రూపాయలే కదమ్మా. 10 రూపాయలంటే ఊరికే వస్తాయా? 10 పైసలు కూడా వదిలేదు లేదు. అయితే ఆన్లైన్ పేమెంట్ చేయి. చిన్న పిల్లలకి ఫోనే ఇవ్వరు, ఇంకా ఆన్లైన్ పేమెంటా? మరి ఎలా అమ్మా? ఏమో, నాకేం తెలుసు. డబ్బులైతే ఇచ్చాను కదా. 10 రూపాయలు లేవా నీ దగ్గర? ఉంటాయి చూడు. లేవమ్మా. ఉంటే ఇవ్వనా? ఉన్నా ఎవరు? 10 రూపాయలే కదా అని వదిలేసి వెళ్ళిపోతాం కదా. మీ తెలివితేటలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నిజంగానే లేవమ్మా. ఇదిగో చూడు. కావాలంటే నువ్వే చూడు. అవన్నీ నాకు తెలీదు. 10 రూపాయలు ఇచ్చి వెళ్ళు. చిల్లర తీసుకెళ్ళి ఇవ్వకపోతే నేనే చాక్లెట్ కొనుక్కొని తినేసానని మా అమ్మ అంటుంది. పెద్ద సమస్య వచ్చిందే. దగ్గరలో షాపులు కూడా లేవే. ఎవరిని అడగాలి? అక్కడెవరో ఉన్నట్టున్నారు. ఆయన అడుగుదాం. మాధవి, ఏంటక్కా? శేషు ఎక్కడా? పూజ సామాన్ల కోసం మార్కెట్కి వెళ్ళారక్కా. నిన్నే తెచ్చుకుంటే సరిపోయేది కదా. ఇప్పుడు వెళ్ళేవేంటి? రాధా మనోహర్లు చూసుకుంటారని చెప్తే లేదు, మేము చూసుకుంటా ఉంటారు. ఏది సరిగ్గా చేయరు. అన్నిటికీ రాధా రాధా రాధా. ఇంకెవరికి ఏమీ చేత కానట్టు. సరే, ఫోన్ చేసి తొందరగా రమ్మను. కాసేపట్లో పంతులు గారు కూడా వచ్చేస్తారు. అలాగే బావగారు. ఇంతకీ రాధెక్కడా? మేడం, రాధా, వచ్చావా? నువ్విక్కడే ఉంటావు కదా. ఆ పని ఈ పని అంటూ ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు లేకపోతే ఇక్కడ ఏది సరిగ్గా జరగదు. అలాగే మేడం. మేడం, మా అమ్మ నాన్న. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. ప్రయాణం ఎలా సాగింది? బాగానే సాగిందండి. ఆపరేషన్ అయింది కదా. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ దయ వల్ల బాగానే ఉంది. మీరు మా అమ్మాయిని బాగా చూసుకోవడమే కాకుండా అవసరానికి ఆదుకున్నారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. మేం చేసిందేమీ లేదు. అంతా మీ అమ్మాయి గొప్పతనం. అది మీ అమ్మాయి గొప్పతనం కూడా. అమ్మాయిని అంత గొప్పగా పెంచారు. తను మీ అమ్మాయే కావచ్చు, కానీ తను మా అమ్మాయిలాగా అనిపిస్తుంది. నాకు గాయత్రి ఒక కూతురైతే రాధ దేవుడిచ్చిన మరొక కూతురు. రాధను వదిలి మేము ఒక్క రోజంటే కూడా ఉండలేమంటే నమ్మండి. అందుకే వ్రతానికి రాధ మీ దగ్గరికి బయలుదేరినా మిమ్మల్నే ఇక్కడికి రమ్మని చెప్పి పట్టుబట్టింది దేవకి. ఎందుకంటే రాధ లేకపోతే ఏదో తెలియని వెలితి. ఏ మహాతల్లి కన్నబిడ్డో, ఇన్ని గొప్ప లక్షణాలొచ్చాయి. ఇంత గొప్ప వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకుంది. ఇంట్లో ఎవరికి ఏ అవసరమున్నా రాధే చూసుకుంటుంది. ఏ సమస్య వచ్చినా తనే పరిష్కరిస్తుంది. ఇంత గొప్ప కూతురున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు.
రాధకి అమ్మానాన్నలుగా ఉండటం మా అదృష్టమే. కానీ రాధ కన్న తల్లిదండ్రులు ఎవరో ఎక్కడున్నారో తెలియదు. కానీ నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళు. పిన్ని, ఈ రాధకి భజన చేసే కార్యక్రమం తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి టాపిక్ డైవర్ట్ చేయవా? అవును, నా వల్ల కూడా కావటం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళ పెళ్లి విషయంలోనే ఏదో మేనేజ్ చేద్దామని చూస్తున్నట్టున్నారు. అదే పెళ్లి కాలేదని తెలిసిందే అనుకో, వదిలే వాళ్ళని బయటికి పంపించేస్తుంది. అలాగే మేడం, మీ పని అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి దొరకకూడదు. జాగ్రత్తగా పెట్టండి. అన్నీ నేను చూసుకుంటాను మేడం. పదండి. ఈ రోజు పండగ రోజు నీకు సంతోషమే లేకుండా చేస్తాను. పైగా చాలా మంది నీ ఇన్స్టిట్యూషన్ కి డొనేషన్ చేస్తున్నారు కదా, సో వాళ్ళందరి దృష్టిలో కూడా నిన్ను బ్యాడ్ చేస్తాను. నీ పతనం ఇక్కడి నుంచే మొదలవుతుంది దేవకి. పడిపోవడానికి సిద్ధంగా ఉండు. కానీ ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి కాకుండా పెళ్ళయిందని చెప్పి ఒకే గదిలో ఉంటున్నారని తెలిస్తే పెద్దవాళ్ళు ఏమనుకుంటారు? ఎంత కంగారు పడతారు? అలానే తెలిస్తే కదా. నిన్ను నమ్ముకుంటే ఇంతే సంగతులు. నిన్ను